Welcome to GV Tech Talks podcast. ఆహారం అనగానే మనకు వెంటనే బిర్యానీ వాసన, పానీపూరి రుచి ఇలాంటివి గుర్తొస్తాయి. అవును. కానీ మనం అంత ఇష్టంగా తినే ఆ ఒక్క ముద్ద ఆహారం నోట్లోకి వెళ్ళాక దాని కథ ఏంటి? అది లోపల ఏం చేస్తుంది? ఆ ప్రయాణం చాలా పెద్దది. ఈరోజు మనం ఆ అద్భుతమైన ప్రయాణం గురించే లోతుగా చర్చిద్దాం. దీనికోసం మనం 10వ తరగతి జీవశాస్త్ర పాఠ్యపుస్తకంలోని పోషణ అనే అధ్యాయాన్ని చూస్తున్నాం. హ్మ్. మన లక్ష్యమేంటంటే మనం తినే అన్నం మన శరీరంలోని ప్రతి కణానికి శక్తిగా ఎలా మారుతుందో తెలుసుకోవడం. సరిగ్గా చెప్పారు. మనం తినే అన్నం, పప్పులో ఉండే పిండి పదార్థాలు, ప్రోటీన్లు ఇవన్నీ చాలా పెద్దవి, చిక్కుగా ఉంటాయి. అంటే సంక్లిష్టంగా. అవును. వాటిని మన శరీరం ఉన్నవి ఉన్నట్టుగా అస్సలు వాడుకోలేదు. వాటిని చిన్న చిన్న ఇటుకల్లా విడగొట్టాలన్నమాట. ఓకే. ఆ తర్వాతే మన శరీరం వాటిని గ్రహించి శక్తి కోసం వాడుకోగలదు. ఈ మొత్తం విడగొట్టే ప్రక్రియనే మనం జీర్ణక్రియ అంటాం. సరే, ఒక పెద్ద యాత్ర అన్నారు కదా, ఈ యాత్రలో ఎన్ని మజిలీలున్నాయి? అంటే ఆ దశలేమిటి? ఈ ప్రయాణంలో ప్రధానంగా 4 ముఖ్యమైన దశలున్నాయి. మొదటిది అంతర్జీర్ణం. అంతర్జీర్ణం. అంటే ఆహారాన్ని నోటిలోకి తీసుకోవడం. చాలా సింపుల్గా అనిపిస్తుంది, కాని అసలు కథ మొదలయ్యేది ఇక్కడే. ఆగండి, నాకు తెలిసి జీర్ణక్రియ కూడా నోట్లోనే మొదలవుతుంది కదా. ఖచ్చితంగా. మనం నములుతున్నప్పుడు లాలాజలం ఊరుతుంది, అందులో ఏవో ఎంజైమ్స్ ఉంటాయని చదివాను. నిజం. మీరు రెండో దశ అయిన జీర్ణక్రియ గురించి మాట్లాడుతున్నారు. అది సాంకేతికంగా నోట్లోనే మొదలవుతుంది. ఓ, లాలాజలంలో ఉండే అమైలేజ్ అనే ఎంజైమ్ పిండి పదార్థాలను అక్కడే విడగొట్టడం స్టార్ట్ చేస్తుంది. ఎంజైమ్స్ అంటే అవి చాలా ప్రత్యేకమైన కత్తెరల్లాంటివి. ఒక్కో ఎంజైమ్ ఒక్కో రకమైన ఆహారాన్ని మాత్రమే కత్తిరించగలదు. కార్బోహైడ్రేట్లను కత్తిరించేది, ప్రోటీన్ల జోలికి వెళ్లదు. అంత ఖచ్చితంగా పనిచేస్తాయన్నమాట. అంటే నోట్లో ఒక రకం కత్తెరలు, కడుపులో మరో రకం ఉంటాయన్నమాట. సరే, మన ఆహారపు ముద్ద నోటిలోంచి జర్నీ మొదలుపెట్టింది. ఇప్పుడు దాని గమ్యం ఎక్కడికి? ఆహార వాహిక ద్వారా అది నేరుగా కడుపులోకి చేరుకుంటుంది. అక్కడే అసలైన రసాయన దాడి మొదలవుతుంది. రసాయన దాడి. అవును. ఆ తర్వాత మూడో దశ వస్తుంది. అదే శోషణ. జీర్ణమైన ఆహారంలోని పోషకాలు రక్తంలోకి పీల్చుకోబడతాయి. ఓకే. ఇక చివరిగా నాలుగో దశ మల విసర్జన. జీర్ణం కాని వ్యర్థాలు బయటకు పంపబడతాయి. అంటే ఈ 4 దశలు ఒకదాని తర్వాత ఒకటి, ఒక పర్ఫెక్ట్ ఆర్కెస్ట్రాలా జరుగుతాయి. సరిగ్గా అదే పదం, ఒక ఆర్కెస్ట్రాలా. ఓకే. ఈ ఆర్కెస్ట్రాలో అత్యంత ఆసక్తికరమైన వాయిద్యం కడుపు అనిపిస్తుంది నాకు. దాని గురించి ఇంత వివరంగా మనకు ఎలా తెలిసిందో చెప్పే ఒక విచిత్రమైన కథ ఈ పుస్తకంలో ఉంది. ఇదేలో సినిమా కథలా అనిపిస్తుంది. అవును. డాక్టర్ విలియం బీమాండ్, అలెక్స్ సెయింట్ మార్టిన్ కథ. 1822లో జరిగిందిది. నిజమైన కథనా? నిజమైన సంఘటన. అలెక్స్ సెయింట్ మార్టిన్ అనే సైనికుడికి ప్రమాదవశాత్తు తుపాకీ గుండు తగిలి కడుపుకి ఒక పెద్ద రంధ్రం పడింది. డాక్టర్ బీమాంట్ అతనికి చికిత్స చేశారు. అయ్యో. ప్రాణమైతే కాపాడగలిగారు, కానీ ఆ రంధ్రం మాత్రం పూర్తిగా మూసుకోలేదు. ఒక్క నిమిషం. కడుపుకి రంధ్రం మూసుకోలేదా? అంటే అంటే కడుపులో ఏముందో బయట్నుంచి కనిపించేదా? ఒక మనిషి కడుపులోకి కిటికీనా? అవును, అక్షరాల కిటికీనే. ఇది వినడానికి ఏదో హారర్ సినిమాలాగా ఉంది. నిజంగా జరిగింది. అది ఒక శాపంగా అనిపించినా విజ్ఞాన శాస్త్రానికి ఒక వరంగా మారింది. ఎలా? ఆ రంధ్రం ద్వారా డాక్టర్ బీమాంట్ దాదాపు 9 ఏళ్లపాటి ఎన్నో ప్రయోగాలు చేశారు. అప్పటిదాకా జీర్ణక్రియపై ఉన్న ఎన్నో అపోహలను ఆయన తొలగించారు. అప్పటి వరకు ఉన్న అతిపెద్ద అపోహ ఏంటి? కడుపు ఆహారాన్ని వేడి చేసి వండుతుంది అని నమ్మేవారట కదా. అవును. కడుపులో ఏదో మంట పుట్టి ఆహారం ఉడికిపోతుందని అనుకునేవారు. ఒక గ్రైండర్ లాగానో పొయ్యిలాగానో. అలాంటిదే. కాని బీమాంటు ఒక థర్మామీటర్ను ఆ రంధ్రం ద్వారా కడుపులోకి పంపి ఉష్ణోగ్రతను కొలిచారు. ఏం తేలింది? జీర్ణక్రియ జరుగుతున్నప్పుడు కూడా కడుపు ఉష్ణోగ్రత మన సాధారణ శరీర ఉష్ణోగ్రత దగ్గరే, అంటే సుమారు 38 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరంగా ఉందని నిరూపించారు. వావ్! అంటే అక్కడ వేడి పుట్టట్లేదు, వంట జరగట్లేదు. కేవలం రసాయన ప్రక్రియ మాత్రమే జరుగుతోందని ఆయన చెప్పారు. అంటే ఒక చిన్న థర్మామీటర్ ప్రయోగంతో 100లేళ్ల నమ్మకాన్ని బద్దలు కొట్టారన్నమాట. మరి ఆ రసాయన ప్రక్రియ ఏంటి? ఇక్కడే ఆయన చేసిన అతిపెద్ద ఆవిష్కరణ ఉంది. ఆయన ఆ రంధ్రం ద్వారా కడుపులో ఊరే జీర్ణరాసాన్ని కొంచెం బయటకు తీసి పరీక్షించారు. ఆ రసంలో ఏముంది? ఆ రసంలో అత్యంత శక్తివంతమైన హైడ్రోక్లోరిక్ ఆమ్లం, అంటే HCl ఉందని కనుగొన్నారు. యాసిడ్. అవును.
ఈ పుస్తకంలో చెప్పిన ఒక విషయం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ యాసిడ్ ఎంత పవర్ఫుల్ అంటే అది గట్టి ఎముకలను సైతం కరిగించగలదు. ఏంటి, ఎముకల్ని కరిగించే యాసిడ్ మన కడుపులోనే తయారవుతుందా? ఇది నమ్మశక్యంగా లేదు. అవును. అంటే మన శరీరం ఒక రకంగా తనలోనే ఒక ప్రమాదకరమైన రసాయన ఫ్యాక్టరీని నడుపుతోంది. మరి అంత శక్తివంతమైన యాసిడ్ మన కడుపు గోడల్ని ఎందుకు తినేదు? మనకే ప్రమాదం జరగదా? అద్భుతమైన ప్రశ్న. దానికి కూడా సమాధానముంది. కడుపు గోడల లోపలి వైపు శ్లేష్మం అనే ఒక మందపాటి జిగురులాంటి పొర ఉంటుంది. శ్లేష్మం అంటే మ్యూకస్. అవును, మ్యూకస్. ఈ పొర ఒక రక్షణ కవచంలా పనిచేసి ఆ భయంకరమైన యాసిడ్ కడుపు కండరాలను తాకకుండా కాపాడుతుంది. ఇది నిజంగా ప్రకృతి అద్భుతం. ఒకవైపు శత్రువులను నాశనం చేయడానికి ఆయుధాన్ని తయారు చేసుకుంటూ, మరోవైపు దాని నుంచి తనను తాను కాపాడుకోవడానికి కవచాన్ని కూడా. ఖచ్చితంగా. ఎంత అద్భుతమైన ఏర్పాటో చూడండి. సరే, బీమాంట్ ఇంకా ఏం కనుగొన్నారు? ఈ యాసిడ్ ఫ్యాక్టరీ 24 గంటలు పనిచేస్తుందా? అది మరో ముఖ్యమైన విషయం. ఆయన గమనించిందేమిటంటే కడుపు ఖాళీగా ఉన్నప్పుడు జీర్ణరసం ఊరదు. అవునా? ఆహారం కడుపులోకి వెళ్ళినప్పుడు మాత్రమే అది స్రవిస్తుంది. అంటే అవసరమున్నప్పుడే ఉత్పత్తి, డిమాండును బట్టి సరఫరా అన్నమాట. ఇంట్రెస్టింగ్. అంతేకాదు, ఆహారం కడుపులోకి చేరిన వెంటనే జీర్ణక్రియ మొదలవుతుందని కూడా ఆయన గమనించారు. సరే, ఇప్పుడు మన ఆహారపు ముద్ద కడుపు అనే ఈ యాసిడ్ తుఫాన్ నుంచి బయటపడింది. అక్కడ అది మెత్తని బుజ్జులా మారిపోయింది. ఇప్పుడు దాని ప్రయాణం ఎక్కడికి? ఇప్పుడు ఆ గుజ్జు చిన్న ప్రేగుల్లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడే మన ప్రయాణంలోని 3వ దశ, శోషణ మొదలవుతుంది. అంటే పోషకాలను పీల్చుకోవటం. అవును. జీర్ణక్రియలో చివరి దశ ఇక్కడే పూర్తవుతుంది. చిన్న ప్రేగుల లోపలి గోడలపై వేళ్లలాంటి చిన్న నిర్మాణాలు లక్షల సంఖ్యలో ఉంటాయి. వాటిని విల్లై అంటారు. విల్లై అవేం చేస్తాయి? వాటిని మనం ఒక స్పాంజిలాగా ఊహించుకోవచ్చు. ఆ గుజ్జులోంచి మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను, అంటే సరళమైన చక్కెరలు, అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలను ఈ విల్లై పీల్చుకుంటాయి. పీల్చుకుని ఏం చేస్తాయి? అలా పీల్చుకున్న పోషకాలు నేరుగా రక్తంలోకి కలిసిపోతాయి. అక్కడి నుండి రక్తం వాటిని ఒక సూపర్ హైవేలాగా శరీరంలోని ప్రతి మూలకు, ప్రతి కణానికి చేరవేస్తుంది. అంటే మనం తిన్నది చిన్న ప్రేగుల దగ్గర రక్తంలోకి వెళ్తూంది. ఇదొక పర్ఫెక్ట్ సప్లై చైన్ లాగా ఉంది. అవును. కానీ మనం పంపిన సరుకే సరిగ్గా లేకపోతే, అంటే పోషకాలు లేని ఆహారం తింటే ఈ అద్భుతమైన వ్యవస్థ కూడా ఏం చేయలేదు కదా? ఖచ్చితంగా. బహుశా ఇక్కడే పోషకాహార లోపం సమస్య వస్తుందేమో. అవును, మీరసలు పాయింట్కొచ్చారు. ఈ మొత్తం వ్యవస్థ ఎంత అద్భుతంగా ఉన్నా దానికి మనం సరైన ఇంధనాన్ని, అంటే ముడి పదార్థాలను అందించాలి. లేకపోతే అది దెబ్బతింటుంది. హ్మ్. ఈ పాఠంలో పోషకాహార లోపం గురించి చాలా స్పష్టంగా వివరించారు. సరైన పోషకాలు అందకపోవడం వల్ల వచ్చే 2 తీవ్రమైన వ్యాధుల గురించి ఇక్కడ ప్రస్తావించారు. అవేంటి? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి? మొదటిది క్వాషియార్కర్. ఇది ప్రధానంగా ప్రోటీన్ల లోపం వల్ల వస్తుంది. కేవలం ప్రోటీన్ల లోపమా? అవును. శరీరానికి శక్తినిచ్చే క్యాలరీలు అందుతున్నా శరీర నిర్మాణానికి అవసరమైన ప్రోటీన్లు అందకపోతే ఈ పరిస్థితి వస్తుంది. దీని ప్రధాన లక్షణాలు: కాళ్ళు, ముఖం ఉబ్బిపోవడం, పొట్ట ఉబ్బరంగా కనిపించడం. అంటే దీన్ని ఇలా ఊహించుకోవచ్చు. శరీరాన్ని ఒక ఇల్లు అనుకుంటే ఇక్కడ సిమెంట్ అంటే శక్తి, క్యాలరీలు ఉన్నాయి కానీ ఇటుకలు అంటే ప్రోటీన్లు లేవు. ఆహా, మంచి పోలిక. దాంతో నిర్మాణం అస్తవ్యస్తంగా ఉబ్బినట్టుగా తయారవుతుంది. మరి రెండోది? మీ పోలిక చాలా బాగుంది. రెండవది మరాస్మస్. ఇది ప్రోటీన్లు మరియు క్యాలరీలు రెండూ తీవ్రంగా లోపించినప్పుడు వస్తుంది. అంటే మీ ఉదాహరణలో చెప్పాలంటే ఇటుకలు లేవు, సిమెంట్ కూడా లేదు. సరిగ్గా అదే. దాంతో ఇల్లు కట్టడమే పూర్తిగా ఆగిపోతుంది. మరాస్మస్ ఉన్నవారిలో శరీరం ఎండిపోయినట్టు చాలా సన్నగా, బలహీనంగా ఉంటుంది. కండరాలు పూర్తిగా క్షీణించిపోయి ఎముకలు బయటకు కనిపిస్తాయి. ఇది చాలా తీవ్రమైన విషయం. అంటే జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం ఒక సమస్య అయితే, దానికి సరైన ఆహారం ఇవ్వకపోవడం మరో పెద్ద సమస్య. చాలా పెద్ద సమస్య. అప్పుడప్పుడు మనకు అజీర్తి, కడుపులో మంట వస్తుంటాయి కదా, అవి కూడా ఈ వ్యవస్థ దెబ్బతినడానికి సంకేతాలేనా? అవును. అజీర్ణం, అసిడిటీ అనేవి హెచ్చరికల లాంటివి. వాటిని పట్టించుకోకపోతే పరిస్థితి తీవ్రమై కడుపులో అల్సర్లు ఏర్పడవచ్చు. అల్సర్లా? అవును. అంటే ఆ యాసిడ్ రక్షణ కవచమైన శ్లేష్మాన్ని దాటుకుని లోపలి గోడలను గాయపరచడం మొదలుపెడుతుందన్నమాట. దేనికి కారణం? మన ఆహారపు అవనాట్లు, ఒత్తిడి, కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు ప్రధాన కారణాలని ఆధారం చెబుతుంది.
కాబట్టి మనం ఈరోజు జరిపిన ఈ చర్చను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మనం తినే ఒక ముద్ద అన్నం ప్రయాణం ఎంత సంక్లిష్టమైనదో అర్థమవుతోంది. ఇది కేవలం ఒక పైపులో ఆహారం జారిపోవడం కాదు. కాదు, అస్సలు కాదు. అది ఒక అత్యాధునిక బయోకెమికల్ ఫ్యాక్టరీ. నోటిలో మొదలై కడుపులోని యాసిడ్ ట్రీట్మెంట్ తీసుకుని చిన్న ప్రేగుల్లో ఫిల్టర్ అయ్యి చివరికి మనల్ని నడిపించే శక్తిగా మారుతుంది. సరిగ్గా చెప్పారు. ఇది సమన్వయంతో, ఖచ్చితత్వంతో పనిచేసే ఒక అద్భుతం. డాక్టర్ బీమాన్స్ కథ మనకు కళ్లకు కట్టినట్టు చూపించింది. మనం తీసుకునే ఆహారం, మన అలవాట్లు ఈ సున్నితమైన వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తాయో కూడా మనం తెలుసుకున్నాం. ఆహారం కేవలం రుచి కోసం కాదు, మన శరీరంలోని ప్రతి కణాన్ని బ్రతికించడం కోసం అనే విషయం గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా. ఈ మొత్తం చర్చలో నన్నిప్పటికీ వెంటాడుతున్న ఆలోచన ఒకటుంది. ఏమిటది? మనం కడుపులో ఉండే హైడ్రోక్లోరిక్ ఆమ్లం గురించి, దాన్ని ఆపడానికి శ్లేష్మం అనే పొర ఉంటుందని మాట్లాడుకున్నాం. అవును. ఇది మనల్ని ఒక లోతైన ప్రశ్న వైపు తీసుకెళ్తుంది. మన శరీరం ఆహారాన్ని కరిగించడానికి అంత విధ్వంసకరమైన, ఎముకలను సైతం కరిగించేంత శక్తివంతమైన పదార్థాన్ని తయారు చేస్తూ, అదే సమయంలో తనను తాను ఆ పదార్థం నుండి అంత ఖచ్చితత్వంతో ఎలా రక్షించుకోగలుగుతోంది? హ్మ్. ఇది కేవలం ఒక రక్షణ కవచం మాత్రమేనా, లేక అంతకు మించిన ఏదైనా స్వీయ నియంత్రణ, స్వీయ పరిరక్షణ యంత్రాంగం మన శరీరంలో ఉందా? ఈ సమతుల్యత దెబ్బతింటే ఏం జరుగుతుంది? బహుశా మన శరీరంలో జరిగే ప్రతి ప్రక్రియ వెనుక ఉన్న ఈ తెలివైన డిజైన్ గురించి మనం ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందేమో.